జిల్లా రాయదుర్గం పట్టణంలోని ప్రసిద్ధిగాంచిన శ్రీ వెంకటరమణ స్వామి ఆలయంలో వైకుంఠ ఏకాదశి ఉత్సవాలు అత్యంత వైభవంగా జరిగాయి. ధనుర్మాసపును పురస్కరించుకొని ఏడాదిలో 12 నెలల్లో చెయ్యని ఏకాదశి వ్రతాల అంటే విశిష్టమైనది భక్తుల నమ్మకం. వైకుంఠ ఏకాదశిని పురస్కరించుకొని రాయదుర్గం పట్టణంలోని పాండురంగ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారికి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ వైకుంఠ ఏకాదశి రోజున ఉత్తర ద్వారం దర్శనం చేసుకోవడం ఎంతో పుణ్యఫలదాయకమని, భక్తులు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు. వేదాంత మహాదేశికాయ నమః, శ్రీమతే బోధాన మహాదేశికాయ నమః. మన రాయదుర్గం పట్టణంలో వెలిసినటువంటి శ్రీ ప్రసన్న వెంకటరమణ స్వామి దేవస్థానం నందు ఈరోజు చాలా విశేషమైనటువంటి దినం. మనకి ధనుర్మాసం ప్రయుక్తంగా 30 రోజులు ధనుర్మాసం విశేషమైనటువంటి పూజలు ఉంటాయి. ఆ ఒక్క పూజా కార్యక్రమంలో ప్రధానంగా ఈ ఒక్కరోజు చాలా విశేషమైనటువంటిది. మనకి శ్రీవల్లిపుత్తూరులో రంగనాథ స్వామికి గోదాదేవి ఎలా ఐక్యమైందో అలా నమ్మాళ్ళవారిది చాలా విశేషమైనటువంటి రోజు. ఈరోజు వైకుంఠ ఏకాదశిని విశేషంగా చెప్తారు. ఆ వైకుంఠ ఏకాదశి వ్రతం మనకి చాలా విశిష్టమైనది. దాంట్లో మనకి సంవత్సరంలో 12 నెలలు, ఆ 12 నెలల్లో మనం వైకుంఠ ఏకాదశి వ్రతం ఏమి చేయలేదో ఈ ఒక్కరోజు చేస్తే చాలు 12 నెలలే ఏకాదశి వ్రతం పరిపూర్ణంగా ఈ ఒక్కరోజు దొరుకుతుందని మనకి శాస్త్రంలో చెప్తుంది. అలాగే స్వామివారి విశిష్టత శ్రీదేవి భూమినీలాదేవి సమేతంగా ప్రసన్న వెంకటరమణ స్వామిని ప్రతిష్ఠించారు ఈ ఒక సన్నిధానంలో. ఈరోజు విశేషంగా స్వామివారికి వరాహ స్వామి కవచం అలంకరణతో భక్తులకందరికీ దర్శనమిస్తున్నాడు. ఈ ఒక్క దర్శన విశేషం ఏమంటే వరాహస్వామి విశేషం స్వామివారి ఒక భూ అనుగ్రహం అవుతుందని ప్రతితి. ఎవరైతే ఈ యొక్క భక్తాదులందరూ మనకు భూ అనుగ్రహం కావాలో స్వామివారిని ఈరోజు చాలా బాగా ప్రార్థన చేసుకుంటే ప్రార్థన మేరకు భగవంతుని యొక్క అనుగ్రహం నుంచి భూమి అనుగ్రహం అవుతుందని ఈ ఒక్క విశేషం. స్వస్తి ప్రజా